Elon Musk is a successful businessman అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ సెక్టార్లో టెస్లా సృష్టించిన ప్రభంజనం, స్పేస్ మార్కెట్లో స్పేస్ ఎక్స్ సృష్టించిన ప్రభంజనం, సోషల్ మీడియాలో ట్విట్టర్ టేక్ ఓవర్ చేసి ఎక్స్గా మార్చడం, ఇలా ఇలాన్ మస్క్ ఏం చేసినా సక్సెస్. స్టార్ లింక్ సాటిలైట్ కమ్యూనికేషన్లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేయడం, ఆఖరికి పాలిటిక్స్లో తలదూర్చి పొలిటికల్గా కూడా సక్సెస్ అయ్యాడు. ట్రంప్ గెలుస్తాడని అంచనాతో ట్రంప్కు మద్దతు ఇచ్చాడు, ట్రంప్ గెలిచాడు. అమెరికాలో దాదాపు డీఫాక్టో ప్రెసిడెంట్గా వెళ్తున్నాడు. క్యాబినెట్ మినిస్టర్ కాదు, కానీ క్యాబినెట్ మీటింగ్లు అటెండ్ అవుతాడు. గవర్నమెంట్లో భాగం కాదు, కానీ క్యాబినెట్ మీటింగ్స్ అటెండ్ అవుతాడు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కు ఈమెయిల్స్ ఫైర్ చేస్తూనే ఉంటాడు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి హెడ్ కాదు, కానీ సర్వం తానే డోజన్ నడిపిస్తాడు. ఏమంటే తాను ఓన్లీ టెక్నాలజీ సపోర్ట్ అంటాడు. సో ఇలాన్ మస్క్ అక్కడితో ఆగకుండా ఫారిన్ కంట్రీస్పై కూడా అటాక్ చేస్తాడు. అమెరికన్ ఫారిన్ పాలసీనే డిటర్మైన్ చేస్తాడు. యూకేలో లేబర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాడు. అర్జెంటీనాలో తన ఫేవరెట్ పొలిటీషియన్లను ప్రమోట్ చేశాడు. జర్మనీలో ఆల్టర్నేట్ ఫర్ జర్మనీకి సపోర్ట్ చేశాడు, పార్టీకి, ఫార్ రైట్ పార్టీకి. సౌత్ ఆఫ్రికాలో వైట్ రేసిస్ట్ స్టాండ్ తీసుకుని సౌత్ ఆఫ్రికా ప్రభుత్వము తెల్లవారి చేతిలో ఉన్న ల్యాండ్ కాన్సన్ట్రేషన్ను దెబ్బకొట్టే లా తెస్తే ఇలాన్ మస్క్ వ్యతిరేకించడమే కాదా, ట్రంప్తో వ్యతిరేకించాడు. ఇలా వరల్డ్ పాలిటిక్స్లో కూడా ఎంటర్ అవుతున్నాడు. సో ఇవన్నీ ఇలాన్ మస్క్ చేస్తుంటే ట్రంప్ ఆయన వెనకేసుకొస్తున్నాడు. సో పాలిటిక్స్లో కూడా సక్సెస్ అయినట్టే ఏమో, హూ నోస్, ఈ మే ఆల్సో స్టాండ్ ఫర్ ఏ పొజిషన్. సో సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాడు ఇలాన్ మస్క్ ప్రెసిడెంట్ కాకపోయినా ప్రెసిడెంట్ అయ్యేంత పని ప్రెసిడెంట్కి అన్అఫీషియల్గా అయిపోయాడు. ఇప్పుడు డెమోక్రాట్లు అయితే ఇలాన్ మస్క్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ అని కామెంట్లు కూడా చేస్తున్నారు. సో ఇలా రిపబ్లికన్ పార్టీలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో చాలామంది H1B వీసా ప్రోగ్రామ్ ట్యాక్ చేస్తే ఇలాన్ మస్క్ సపోర్ట్ చేశాడు. ట్రంప్ కూడా ఆయనకే మద్దతు ఇచ్చాడు. ఇలా ట్రంప్ మస్క్ డియో ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ ఇలాన్ మస్క్ అన్నీ చేశాడు, కానీ ఇదంతా తిరిగి ఆయన టెస్లా బిజినెస్ని దెబ్బతీస్తుంది. ఇలా టెస్లా షేర్లు భారీగా పడిపోతున్నాయి. గత కొన్ని నెలల్లో 50% వరకు టెస్లా షేర్లు పడిపోయాయి. గతంలో చెప్పాను మీకు, దాదాపు $800 బిలియన్ వరకు మార్కెట్ క్యాపిటలైజేషన్ వైపౌట్ అయింది. టెస్లా సేల్స్ కూడా విపరీతంగా పడిపోతున్నాయి. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీకు గణాంకాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. S&P గ్లోబల్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారము అమెరికాలో టెస్లా రిజిస్ట్రేషన్స్ జనవరి 2025లో అంతకుముందు జనవరితో పోలిస్తే 11% పడిపోయాయి. 11%. ఈవెన్ అమెరికాలో. చైనాలో అయితే అనూహ్యంగా పడిపోయాయి. చైనా ప్యాసింజర్ కార్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం ఫిబ్రవరి 2025లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 49.16 49% పడిపోయాయి, అనూహ్యంగా పడిపోయాయి. తర్వాత యూరప్లో మీకు జాటో డైనమిక్స్ అనే అంచనా ప్రకారము యూరప్లో టెస్లా షేర్స్ 45% పడిపోయాయి. జర్మనీలో అయితే 76% పడిపోయాయి. కారణం, జర్మనీలో ఆల్టర్నేట్ ఫర్ జర్మనీ అనే ఫార్ రైట్ పార్టీకి ఇలాన్ మస్క్ మద్దతు ఇవ్వడంతో జర్మన్ ప్రజల్లో ఒక్కసారిగా తిరుగుబాటు వచ్చింది ఇలాన్ మస్క్ పైన. బాయ్కాట్ టెస్లా అనేటువంటి క్యాంపెయిన్ యూరోప్ అంతా నడుస్తోంది. మీకు జర్మనీలోనే కాదు, మీకు నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, డెన్మార్క్లో కూడా మీకు టెస్లా షేర్లు పడిపోయాయి. యూకే, పోర్చుగల్ అయితే టెస్లాకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. ఇలాన్ మస్క్ వ్యతిరేకంగా బాయ్కాట్ టెస్లా అనే క్యాంపెయిన్ నడుస్తోంది. సో ఇదంతా చూసి ట్రంప్, ఇదంతా రాడికల్ లెఫ్ట్ లునాటిక్స్ ఈ బాయ్కాట్ టెస్లా అని పిలిపిస్తున్నారంటూ ఎక్కలేని ఆగ్రహాన్ని కూడా ట్రంప్ వ్యక్తం చేశాడు. సో మరి అమెరికాలో కూడా 11% ఉంటారు రాడికల్ లెఫ్ట్ లునాటిక్స్.
సో యూరోప్లో 45% ఉంటారా? సో అందువల్ల ఇది ఇలాన్ మస్క్ అనుసరిస్తున్న వైఖరి ప్రభావం చాలా క్లియర్గా కనబడుతోంది. ఇటీవల మార్గాన్ అండ్ స్టాన్లీ యొక్క సర్వే చేస్తే 85% రెస్పాండెంట్ చెప్పింది అంటే ఇలాన్ మస్క్ కాంట్రవర్షియల్ పొలిటికల్ ఒపీనియన్స్ వల్లనే టెస్లా షేర్లు పడిపోతున్నాయని. అయితే మరి చైనాలో ఇంత భారీగా పడిపోయాయి 49%. కేవలం ఈ కాంట్రవర్షియల్ రిమార్క్స్ వల్ల యూరోప్లో ఇంపాక్ట్ ఉండొచ్చు. చైనాకు ఇలాన్ మస్క్ ఎక్కడ అటాక్ చేయలే. ఇది మొత్తం ఇలాన్ మస్క్ ఈ ట్రంప్తో కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా చైనా ప్రభుత్వం పైన కానీ చైనా విధానాలపైన కానీ ఒక్క మాట మాట్లాడలే. చైనా కమ్యూనిస్ట్ పార్టీ పైన ఒక్క నెగిటివ్ స్టేట్మెంట్ ఇవ్వలే. కారణం ఏంటంటే ఇలాన్ మస్క్ టెస్లాకు చైనాలో పెద్ద మార్కెట్ ఉంది. మరి అయినా చైనాలో ఎందుకు పడిపోయాయంటే ఆయనకు చైనాలో BYD అనే చైనీస్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీతో తీవ్రమైన పోటీ వచ్చింది. ఇలా చైనా మార్కెట్లో ఉన్న టెస్లా మార్కెట్ షేర్ను కాస్త BYD క్యాప్చర్ చేసుకుంటోంది. సో దీన్ని తట్టుకోవటానికి టెస్లా తన ప్రైసెస్ కూడా తగ్గించింది. కానీ జరిగింది ఏంటంటే ప్రైసెస్ తగ్గిస్తే టెస్లా ప్రాఫిటబిలిటీ పడిపోయింది, టెస్లా షేర్లు దెబ్బతిన్నాయి. కానీ కాంపిటీటర్లను మాత్రం టెస్లా ఎదుర్కోలేకపోయింది. కారణం టెస్లా షేర్లు పడిపోవటానికి ప్రైస్ సమస్య కాదు, టెస్లా పట్ల కన్జ్యూమర్ సెంటిమెంట్ భారీ ఎత్తున దెబ్బతినడం వల్ల టెస్లా పడిపోతుంది. ట్రంప్ ఇలాన్ మస్క్ దానికి ప్రైస్ తగ్గిస్తే ఆగిపోతుందా? యాంటీ టెస్లా సెంటిమెంట్, యాంటీ మస్క్ సెంటిమెంట్ అంత బలంగా ఉందంటే ప్రైస్ తగ్గించినా కూడా టెస్లా కార్లు అమ్మకాలు పెరగడం లేదు. దీంతో ఇప్పుడు వరల్డ్స్ నెంబర్ 1 ఎలక్ట్రిక్ వెహికల్గా ఉన్న టెస్లా ఈ పొజిషన్ కోల్పోయింది. చైనాకు చెందిన BYD ఇప్పుడు వరల్డ్స్ నెంబర్ 1. సో BYD ఒక ఏడాదిలో 17,77,965 కార్ల మీద 17,77,965 కార్లు, అంటే సుమారు 17,78,000, 17,78,000. ఇందుకు భిన్నంగా టెస్లా ప్రొడ్యూస్ చేసిన కార్లు కాస్త తక్కువ 4,500 తక్కువ, అంతే 17,74,442, 17,74,442 కార్లు ఇప్పుడు టెస్లా ప్రొడ్యూస్ చేసింది. తగ్గింది BYDతో పోలిస్తే 4,500 తగ్గచ్చు. కానీ టెస్లా ఈజ్ నో లాంగర్ ద వరల్డ్ నెంబర్ 1. ఆ పొజిషన్ మాత్రం కోల్పోయింది. సో వాట్ డస్ ఇట్ ఆల్ సే? ఇలాన్ మస్క్ ఈజ్ కిల్లింగ్ టెస్లా ఆన్ హిజ్ ఓన్. తన పాలసీస్ ద్వారా, తన అవుట్బర్స్ ద్వారా, తన మాటల ద్వారా, తన వ్యాఖ్యల ద్వారా తన బిజినెస్ను తానే చెడగొట్టుకుంటున్నాడు. దానికి తోడు అఫ్కోర్స్ BYD నుంచి వచ్చిన కాంపిటీషన్ కావచ్చు, ఇలాన్ మస్క్ పాలిటిక్స్లోకి అడ్మినిస్ట్రేషన్లో ఎక్కువ తలదూర్చడం వల్ల బిజినెస్ పైన కాన్సన్ట్రేట్ చేయకపోవడం కావచ్చు. కారణాలు ఏదైనా ప్రధానమైనది మాత్రం ఇంతకుముందు చెప్పినట్లు మార్గాన్ అండ్ స్టాన్లీ సర్వే ప్రకారం 85% ఆఫ్ రెస్పాండెంట్స్ మాత్రం దీనికి కారణము సెంటిమెంట్, కన్జ్యూమర్ సెంటిమెంట్ టెస్లాకు వ్యతిరేకంగా ఉండడమే అంటున్నారు. ఇప్పుడు లాస్ట్కి ఇక ఫైనల్ ఎఫర్ట్గా ఏకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ పోటస్ దిగాడు. ఇక ట్రంపే దిగి టెస్లా కొని దాని ఒక పెద్ద ఎండార్స్మెంట్, సేల్స్మెన్షిప్ ప్రదర్శించాడు. సో ట్రంప్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా బికేమ్ సేల్స్మెన్ ఫర్ టెస్లా. ఆశ్చర్యంగా ఉంది, మీరు గమనించండి. ఆ టెస్లా కొనడమే కాదు, వైట్ హౌస్లో డిస్ప్లే కూడా చేసుకున్నాడు. అయినా మరి కన్జ్యూమర్ సెంటిమెంట్ ఏమైనా డెవలప్ అవుతుందా? ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ వెళ్ళి టెస్లాను కొంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అవుతుందా? సమస్య ఇక్కడ ఉంది. ట్రంప్తో కలిసి మస్క్ చేస్తున్న పనులే ఇవాళ టెస్లా వ్యతిరేకంగా కన్జ్యూమర్ సెంటిమెంట్ పెరగటానికి కారణమైంది. అందువల్ల ఇవాళ ట్రంప్ మళ్ళీ బ్రాండ్ అంబాసిడర్గా టెస్లాకు మారితే ఇంకా టెస్లాకు ట్రంప్ హాని చేస్తాడా లాభం చేస్తాడా చూడాలి.